ఆచి చికెన్ మసాలా. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో నేడు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో వాతావరణం మేఘావృతమవుతోందని పేర్కొన్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ సరిహద్దు జిల్లాలు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని, పొలాల్లో పనులు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాలలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. వల్ల ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి అయితే భిన్నంగా ఉన్నట్లు కనపడతా ఉంది. నడి వేసవిలో ఏపీని వర్షాలు పలకరిస్తున్న పట్ల ఒక పక్క ప్రజలు హర్షం చేస్తున్న పరిస్థితి ఉంది, మరోవైపు రైతులు బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిన్నటి వరకు కూడా ఉత్తరాంధ్రం మొదలుకొని రాయలసీమ వరకు పలు చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం అయితే నమోదైంది. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ రైతులకి అపారమైన నష్టాన్ని మిగులుస్తున్నాయి ఈ వర్షాలంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మామిడి పంట చేతికి అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వర్షాలు కొంతమేర రైతుల్ని దెబ్బకొట్టాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతము, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఈ యొక్క ఉపరితల ఆవర్తన అయితే ఏర్పడింది. ఇది మరింత విస్తరించి దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు నేడు తేలికపాటితో భారీ వర్షాలు పడొచ్చనైతే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అయితే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడొచ్చంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. వర్షపాతం నమోదవటం, పిడుగులు పడటం. ముఖ్యంగా అక్కడక్కడ జిల్లాల్లో తేలికపాటి జల్లులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. కానీ అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో వర్షాలు పడవచ్చని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరించిన వివరాల ప్రకారం అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన పలు భారీ వర్షాలు, పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాల వల్ల బాగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అకాల వర్షాలు, వడగళ్ళు వానతో దాదాపు రాష్ట్రంలో కొంతమేరకు పంటలు కూడా లాస్ అయిన పరిస్థితి ఉంది. 11,337 హెక్టార్లు పంట నష్టం జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. 15 దాదాపుగా
15 జిల్లాల్లో 9,990 హెక్టార్లు ఆ వ్యవసాయ పంటలు కూడా కొంత మేరకు అదన్న పరిస్థితి ఉంది. మామిడి తోటలు పాడైపోయిన పరిస్థితి ఉంది, మొక్కజొన్న పాడైపోయిన పరిస్థితి ఉంది. మినుము దాదాపుగా 485 హెక్టార్లు పాడిపోయినట్లు తెలుస్తా ఉంది. రాయలసీమ ఆ కమలా పంట ఆ ధర టన్ను 10,000 తగ్గి 22,000కు చేరుకున్న పరిస్థితి ఉంది. కొంత మేరకు ఈ వర్షపాతం వల్ల ఆ పంట పాడైపోయి, అలాగే ఏదైతే ఉత్తర కోస్తా ఆ యానం ప్రాంతాలలో గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కూడా ఆ వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ రైతులు జాగ్రత్త వ్యవహరించాలి, ప్రజలు కూడా జాగ్రత్త వ్యవహరించాలని ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు ఆ పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చెట్ల కింద నిలబడవద్దని ఉరుములు వచ్చేటప్పుడు ఇప్పటికే ఉరుములు వల్ల కొంత మేరకు ప్రాణ నష్టం కూడా వాటిల్లినట్టు ఆ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ఒక పక్క ప్రభుత్వం, మరొక ఆ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంది ఏంటి ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది నాగేశ్వరరావు? దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ జైన్ చెప్పిన వివరాల ప్రకారం అయితే రాబోయే 3 రోజులు, నేటితో కూడుకుంటే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఉత్తర కోస్తా, యానం ప్రాంతాలలో గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని, అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ 4 రోజుల పాటు కురిసే ఈ యొక్క భారీ వర్షాల వల్ల, ఉరుములు మెరుగులతో కూడిన వర్షాల వల్ల, వడగళ్ళు వానతో వచ్చే వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తతో వచ్చేతో పాటు ఆ పొట్ట మీదకి వచ్చిన పంట, దాదాపుగా మామిడి తోట గాని, అరటి తోట గాని, కొంత మేరకు మొక్కజొన్న గాని, కొంత మేరకు వరి గాని, ఇవన్నీ కూడా ఆ కోతకు రాబోయే రోజులలో కోతకు సిద్ధంగా ఉన్న పంట వేసుకున్న రైతులు వాటిని కాపాడుకునే ప్రయత్నం కొంత మేరకు చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఏదైనా రాబోయే 4 రోజులు ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణంతో పాటు ప్రజలకు ఆనందంతో పాటు రైతులకు మాత్రం కష్టాలని మిగిలిద్దన్న ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ నాగేశ్వరరావు.